హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు యానోబిలేటరీ సైకిల్స్ అంటే అండోత్పత్తి జరగకుండా పీరియడ్స్ రావడం అంటూ జరుగుతుంది. ఎవరికి వస్తాయి? మోస్ట్ కామన్ ఏ ఏజ్ గ్రూప్ లో ఈ యానోబిలేటరీ అండోత్పత్తి జరగకుండా కూడా పీరియడ్స్ అంటూ ఋతుక్రమం అంటూ రావడం జరుగుతుంది. సో వీళ్ళకేంటి, ఓన్లీ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ద్వారా వచ్చినప్పుడు పీరియడ్స్ అంటూ యూట్రస్ ఇన్నర్ లైనింగ్ డెవలప్ అయ్యి దాని విత్డ్రాల్ ద్వారా పీరియడ్స్ అంటూ రావడం జరుగుతుంది. ఇది మోస్ట్ కామన్ యానోబిలేటరీ సైకిల్స్ ఉండేవి ఏంటి అంటే ఎర్లీ ప్యూబర్టీ లైఫ్ లో, అంటే ఎప్పుడైతే పీరియడ్స్ ఋతుక్రమం అంటూ మొదలవుతాయో ఫస్ట్ ఒక 4 to 5 years వరకు వాళ్ళకి మోస్ట్ కామన్ యానోబిలేటరీ సైకిల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ప్రతి అమ్మాయికి ఉంటుందా అనేది కూడా చాలా మందికి క్వశ్చన్ వస్తుంది. కానీ ప్రతి అమ్మాయికి అలా ఉండదు. కానీ కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఓవ్యులేషన్ రైట్ టైం ఉందా లేదా, వాళ్ళ సైకిల్ లెంత్ ని బట్టి అవగాహన చూసుకుని యానోబిలేటరీ సైకిల్స్ ఏ ఉన్నట్టయితే, అండోత్పత్తి లేకుండా పీరియడ్స్ ఏ ఉన్నట్టయితే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కానివ్వండి 18 సంవత్సరాల తర్వాత కూడా ఈ విధంగానే జరుగుతున్నట్టయితే డెఫినెట్లీ 17 నుంచి 18 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అండోత్పత్తి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్, హార్మోనల్ బ్యాలెన్స్ లేనప్పుడు మాత్రం అండోత్పత్తి అనేది విధానం అనేది సరైన క్రమంలో ఉండదు. సో ఈ సరైన పద్ధతిలో లేనప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ అంటూ అవసరం పడొచ్చండి. సో మీ అవగాహన మీకు వెంటనే ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతూనే వెంటనే సైకిల్స్ ఇబ్బందిగా ఉన్నప్పుడు కానివ్వండి, డిలేడ్ గా ఉన్నప్పుడు 17 సంవత్సరాల తర్వాత, ముందు కూడా అంతే ఉంది కదా, సో 17 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ గానే మొదటి నుంచి ఉంది, ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు అని అనుకోకుండా, ఎందుకు ఋతుక్రమం ఇర్రెగ్యులర్ గా 17 సంవత్సరాల తర్వాత ఏదైతే ఆ పార్టీ కరెక్ట్ అవ్వాలి, తర్వాత అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం వాళ్ళలో ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ కి వెళ్ళినట్టయితే పెద్ద సమస్యలు ఎగ్ రిజర్వ్ లో కానీ, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి కానివ్వండి, ఫ్యూచర్ ఫర్టిలిటీకి కానివ్వండి, వాళ్ళకు ఇబ్బందులు ఫేస్ కాకుండా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ. నమస్తే.